నేటివి తెలుగు. భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నటి విజయశాంతి చేసిన సోషల్ మీడియా పోస్టుపై నెట్టింట విమర్శలుస్తున్నాయి. భారత్ పైకి ఉగ్రవాదులు ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ ను కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేననడంలో ఏమీ సందేహం లేదు అని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ పై కొందరు మండిపడుతున్నారు. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్న పాకిస్తాన్ ను కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధాని మంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ని విడగొట్టి నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకొని తర్వాతి భారత ప్రభుత్వాలు నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతాయి అన్నది ఎప్పటికీ సత్యం. అయితే కొంతమంది సోషల్ మీడియా రాజకీయ ప్రయోజనాల కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలెవ్వరమూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడటం లేదు అని ఆ కొందరు కూడా అర్థం చేసుకోగలరని అభిప్రాయపడుతున్నాను అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో దేశ భద్రత, ఐక్యత విషయంలో రాజకీయాలు ఏంటని విజయశాంతిపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.